పశ్చిమాసియా బగ్గుమంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి అమీర్ నజీర్ జాదే, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పౌర్ కూడా మృత్యువాత పడ్డారు. ఇరాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు ఇరాన్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు ప్రకటిస్తుండగా, ఇరాన్ పై ఇంకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఖమేనీ మృతితో యుద్ధం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో అమెరికా బలగం ఎంత, అసలు ఇజ్రాయెల్ ఇరాన్ సైనిక శక్తి ఎంత అనే చర్చ మొదలైంది. ఇరాన్ సైనిక పాటవం, ఇజ్రాయెల్ సైనిక బలం చూస్తే సంఖ్యాపరంగా ఇరాన్ సైన్యమే చాలా పెద్దది. దీర్ఘకాలం నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్ దేశీయ ఆయుధ ఉత్పత్తి, క్షిపణుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ దేశ సైన్యంలో 6.1 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. ఇంకా వేల మంది రిజర్వ్ పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఇరాన్ భూతల సైన్యం ప్రధానంగా సంఖ్యాబలంపైనే ఆధారపడుతోంది. ఈ దేశం వద్ద దాదాపు 2000 ట్యాంకులు, వేల సంఖ్యలో సాయుధ సగటాలు ఉన్నాయి. ఇక 1500 సంచార రాకెట్ లాంచర్లు ఉన్నాయి. వీటితో భారీగా విరుచుకుపడగల సత్తాను కలిగి ఉంది. ఇరాన్ వద్ద 3000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా. వీటిలో 1100 కిలోమీటర్ల పరిధి కలిగిన హజ్ కాసిం, ఖైబర్ షెకాన్ తరగతి అస్త్రాలు ఉన్నాయి. 1350 నుంచి 1950 కిలోమీటర్ల పరిధి కలిగిన గాదర్ హెచ్ వేరియంట్లు, ఇక 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన సెజిల్ మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి తోడు 2 లక్షల మందితో కూడిన సుశిక్షిత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ దళం బలం ఇరాన్ సొంతం. ఇక ఇరాన్ వైమానిక దళంలో 551 విమానాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పాతవే. ఈ లోటును అధిగమించడానికి ఇరాన్ క్షిపణి డ్రోన్లు బహుళ అంచెలంచెలుగా గగనతల రక్షణ వ్యవస్థలపై ఆధారపడుతుంది. ఇక ఇరాన్ దగ్గర జలాంతర్గరాములు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ క్షిపణులతో కూడిన గస్తీ నౌకలు కూడా ఉన్నాయి. సన్నగా ఉన్న సముద్ర మార్గాల్లో కార్యకలాపాలు సాగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అక్కడ యుద్ధ నౌకల మాకుమ్మడి దాడి సామర్థ్యం, తీర ప్రాంతంలోని క్షిపణి వ్యవస్థలు బలమైన ప్రత్యర్థికి సవాలు విసరగలవు. అలానే ఇరాన్ దగ్గర దాదాపు 6000 వరకు నౌకదళ మందు పాత్రలు ఉన్నాయి. వీటి సాయంతో హార్మజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసే అవకాశం కూడా ఉంది. సంఖ్యపరంగా ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ సైనిక శక్తి తక్కువే. అయితే అధునాతన పరిజ్ఞానం, మెరుపు వేగంతో బలగాలను మోహరించగల సత్తాపై ఇజ్రాయెల్ ఆధారపడుతుంది. ఈ దేశం దగ్గర 1,70,000 మంది సైనికులు, ఇక 4,65,000 మంది రిజర్వ్ దళాలు ఉన్నాయి. ట్యాంకులు, సాయుధ సగటాల్లో వేగం, ఆధునిక టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఎంతో బలమైన శతఘ్ని దళాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ దగ్గర 600 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో F-16, F-35 వంటి ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటికి తోడు అత్యంత ఖచ్చితత్వంలో లక్ష్యంగా చేసుకోగల నిఘా సేకరణ సామర్థ్య విమానాలు ఇజ్రాయెల్ సొంతం. అత్యంత ఖచ్చితత్వంలో దాడి చేయగల సామర్థ్యం, నెట్వర్క్ ఆధారిత యుద్ధ వ్యవస్థను ఈ దేశం కలిగి ఉంది. ఇక ఇజ్రాయెల్ నేవీలో దాదాపు 100 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో 6 జలాంతర్గరాములు, 7 క్యారెట్ గస్తీ నౌకలు ఉన్నాయి. ఇవి తీర రక్షణతో పాటు వేగంగా దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ వద్ద శక్తివంతమైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో దాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి గగన తలంలోనే శత్రు క్షిపణులను, రాకెట్లను నేల కూల్చగలవు. ప్రత్యర్థిపై నిఘా వేసేందుకు శక్తివంతమైన రాడార్లు, అవాక్స్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాగే 6500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 3 క్షిపణులతో పాటు 3500 కిలోమీటర్ల పరిధి కలిగిన జెరికో 2 క్షిపణులను ఇజ్రాయెల్ కలిగి ఉంది. లోరా, పాపై, డెలాలా, గాబ్రియల్ స్పైక్ తరగతి క్షిపణులను తన అమ్ముల పొదిలో చేర్చింది. ఈ దేశంలో దగ్గరికి 90కి పైగా అన్య అస్త్రాలు ఉన్నాయి. అంతేకాదు ఇజ్రాయెల్ కు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్న అమెరికాకు పశ్చిమాసియాలో చాలా సైనిక శక్తి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 128 స్థానిక స్థావరాలు కలిగిన అమెరికా తన ప్రయోజనాలను అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో గణనీయ స్థాయిలో సైనిక శక్తిని మోహరించింది. ఈ ప్రాంతంలో అగ్రరాజ్యానికి దాదాపు 40,000 మంది సైనికులు ఉన్నారు. ఇరాన్ పై దాడి ఉద్దేశంతో కొన్ని వారాలుగా ఇక్కడ సైనిక శక్తిని అమెరికా పెంచుతూ వస్తోంది. విమాన వాహన నౌకలు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్లు ఈ ప్రాంతానికి తరలించింది. ఈ 2 విమాన వాహక నౌకల నేతృత్వంలో 2 క్వారియర్ స్ట్రైక్ విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో ఒక్కో విమాన నౌకతో పాటు భారీగా ఆయుధాలు కలిగిన 3 గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు ఉన్నాయి. అబ్రహం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ F-18 ఫైటర్ జెట్లు, అలాగే E-2 గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు వీరి దగ్గర ఉన్నాయి. అలాగే జెరాల్డ్ ఫోర్డ్ F-35 స్టెల్త్ యుద్ధ విమానాలు మోహరించాయి. వీటికి తోడు పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లను ఈ ప్రాంతంలోని తన స్థావరాలకు అమెరికా పంపింది. పశ్చిమాసియాలో అగ్రరాజ్యానికి 8 శాశ్వత స్థావరాలు, 11 ఇతర సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రత్యర్థి గగనతల దాడులను కాచుకోవడానికి అదనంగా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అంటే డాట్ పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. అమెరికాకు ఉన్న 8 శాశ్వత స్థావరాల్లో బ్రహైన్ ఒకటి. ఈ దేశంలో జుఫేరియాలో అమెరికా నౌకదళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. పశ్చిమాసియాలో అమెరికా నేవీ కార్యకలాపాలకు ఇది కీలక స్థావరం. ఇక్కడ 4 మైన్ కౌంటర్ మెజర్ యుద్ధ నౌకలు, 1 ఎక్స్పెడిషనరీ సపోర్ట్ యుద్ధ నౌక, అలాగే 2 సైనిక సరకు రవాణా యుద్ధ నౌకలు మోహరించాయి. బహ్రెయిన్లో సముద్ర గస్తీ విమానాలు, P-8 పోరసడైన్, అలాగే EP-3 ఏరియస్ 2 నిఘా విమానాలు, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ దేశంలో 9 మంది అమెరికన్ సైనికులు ఉండొచ్చని కువైట్ ఇందులో ముఖ్యమైనది క్యాంప్ ఆరిఫ్ జాన్. ఇరాక్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో అలీ అల్ సలేం స్థావరం ఉంది. ఇరాక్, సిరియాలో మోహరించే సైనిక విభాగాలకు క్యాంప్ యూరింగ్ విడిది కేంద్రంగా ఉంటుంది. కువైట్లో అమెరికా MQ-9 డ్రోన్లు సహా మానవరహిత నిఘా విమానాలు, సైనిక రవాణా విమానాలను నిర్వహిస్తోంది. అలాగే UAE రాజధాని అబుదాబికి దక్షిణాన ఉన్న ఆల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని UAEతో పాటు అమెరికా కూడా ఉపయోగించుకుంటుంది. ఇక్కడ అగ్రరాజ్యానికి చెందిన 380వ ఎయిర్ ఎక్స్పీడిషనరీ విభాగం ఉంది. అందులో 10 విమాన స్క్వాడ్లను, MQ-9 రీపేర్ వంటి డ్రోన్లు ఉన్నాయి. శిక్షణ కేంద్రం కూడా ఉంది. ఇక UAEలో గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు మోహరించాయి.
ఇక దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్ను అమెరికా విమానవాహ నౌకలు ఇతర యుద్ధ నౌకలు సందర్శిస్తుంటాయి. ఇక ఇరాక్లోని ఐన్ ఆల్ అసద్ వైమానిక స్థావరంలో అమెరికా మోహరింపులు ఉన్నాయి. ఉత్తర ఇరాక్లోని కుర్దిస్తాన్లో ఉన్న ఎర్బిల్ వైమానిక స్థావరం అమెరికా దాని మిత్రపక్షాలను శిక్షణ కార్యక్రమాలు అలాగే యుద్ధ విన్యాసాలకు హబ్గా ఉంది. బాగ్దాద్ ఉత్తర్ కుర్దిష్ ప్రాంతం పశ్చిమ ఎడారిలో 2500 మంది అమెరికన్ సైనికులు ఉన్నాయి. ఈ దేశంలో అపాచీ పోరాట హెలికాప్టర్లు, చినూక్ MH-60M బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, మానవరహిత నిఘా విమానాలు ఉన్నాయి. అలాగే సౌదీ అరేబియాలో అమెరికా సైనికులు 2000 నుంచి 500 మంది ఉండొచ్చు అని అంచనా. అలాగే అమెరికా సైనిక విమానాల కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తున్నాయి. వీరు రియాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో పనిచేస్తున్నారు. అక్కడ అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇక జోర్డాన్లోని ముఫావా ఫాక్ అలీ సల్తీ వైమానిక స్థావరంలో అమెరికా సైన్యానికి చెందిన 332వ ఎయిర్ ఎక్స్పీడిషనరీ విభాగం ఉంది. అక్కడ F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం మీద దేశంలో 3188 మంది అమెరికా సైనిక సిబ్బంది ఉన్నట్లు అంచనా. అలాగే ఈజిప్ట్, సిరియా, యెమెన్, ఇజ్రాయెల్లో అమెరికాకు పరిమిత స్థాయిలో సైనిక ఉనికి ఉంది. ఇప్పటికీ యుద్ధంలో ప్రస్తుతానికి అమెరికా ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు పైచేయిగా ఉంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి అమీర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్మర్ను ఇజ్రాయెల్ హతమార్చడంతో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ తహతహలాడుతుంది. ఇక ఇరాన్ ప్రతిదాడులతో ఎవరు పైచేయి సాధిస్తారనేదే చూడాలి.